తెలుగు జాతికి విజ్ఞానపు వెలుగులు పంచిన విద్యాదీపిక ఆంధ్ర విశ్వవిద్యాలయం దశాబ్దాలుగా ఎంతో మంది మేధావులను నాయకులను తీర్చిదిద్దిన ఈ వర్సిటీ ఇప్పుడు శత వసంతాల మైలురాయిని అధిగమించింది. ఏడాది పాటు కొనసాగిన శతాబ్ది సంబరాలు రేపటితో ముగియబోతున్నాయి. మరి 100 ఏళ్ల ఏయు ప్రయాణం ఎలా సాగింది? 450 ఎకరాల సువిశాల ప్రాంగణం, ఎదురుగా ఉప్పొంగే సముద్రం, ఇలా ప్రకృతి ఒడిలో విజ్ఞానాన్ని పంచుతున్న ఏయు ప్రస్థానం అద్వితీయం. విజయవాడలో మొదలై విశాఖకు చేరిన ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఇంకెన్నో విజయ శిఖరాలు. నోబెల్ గ్రహీతలు, పద్మ పురస్కారాల విజేతలు, దేశాన్ని నడిపించే నాయకులు, ఇలా ఏయు గడప దాటి వెళ్లిన వారు ఎందరో. ఒక విశ్వవిద్యాలయం శతవసంతాలు పూర్తి చేసుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను ఆంధ్ర విశ్వవిద్యాలయం సొంతం చేసుకుంది. 1926 ఏప్రిల్ 26న ఏర్పాటైన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది ఏయు. గత ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఇవాల్టి వరకు ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులందరినీ భాగస్వాములను చేశారు. ఎంతోమంది మేధావులను ఆంధ్ర యూనివర్సిటీ తయారు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంటు, ప్రతి రీసెర్చ్ స్కాలరు, ప్రతి టీచరు తెలివిగల వాళ్ళు. ఈ తెలివితేటల్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీని మరలా ఇంకొక 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతూ మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక రేపు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వేదికగా జరగనున్న ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి, గౌరవ అతిథిగా సచిన్ టెండూల్కర్, వర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కాఫీ టేబుల్ బుక్ విడుదల, ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలను చేపట్టనున్నారు. గతంలో ఏయు వెలుగొందిన విజ్ఞాన కాంతులను మళ్లీ పెంపొందించే దిశగా వర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా ఒక ప్రణాళికబద్ధమైన మాస్టర్ ప్లాన్, యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 27వ తేదీ నాడు ప్రముఖులు రావడంతో పాటు ఆ రోజు మనకి ముఖ్యంగా విద్యార్థుల్లో ఇన్స్పిరేషన్ ఎలా కలుగజేసి ఈ శతాబ్దిలో మన యూనివర్సిటీని ఏ విధంగా తీసుకువెళ్లాలనే దిశానిర్దేశం చేస్తారు. దాంతోపాటు ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో మనకి అనేక మంది చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ఆలమ్ని ఉన్నారు, పూర్వ విద్యార్థులు. వాళ్ళని గౌరవించుకోవడం, రిటైర్డ్ ఫ్యాకల్టీ, రిటైర్డ్ స్టాఫ్, వాళ్ళని కొంతమందిని గౌరవించడం, ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో ఎంఓయు, కొన్ని ఇండస్ట్రీస్తో కూడా ఎంఓయు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ల చరిత్రలో ఎందరో మహానుభావులు ఈ విద్యాలయం అభివృద్ధికి బాటలు వేశారు. వారిలో తొలి 3 ఉపకులపతులు సర్ కట్టమంచి రామలింగారెడ్డి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ విఎస్ కృష్ణ ప్రధాన భూమిక పోషించారు. వీరు వేసిన పునాదులు విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతి సాధించడానికి ఉపయోగపడ్డాయి. ఆంధ్ర యూనివర్సిటీకి గౌరవానికి లోగో ఓ ప్రతీక. ప్రతి చిహ్నం లోతైన అర్థాన్ని స్ఫురింపజేసేలా దీన్ని రూపొందించారు. విశ్వవిద్యాలయాన్ని వర్సిటీలోని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. అలాగే ఆ కమలం బొమ్మ ఏదైతే ఉందో ఇది శ్రేయో దేవతాలక్ష్మి, జ్ఞాన దేవతా సరస్వతిని ప్రతిబింబించేలా ఈ కమలాన్ని రూపొందించారు. అలాగే సూర్యకిరణాలపై ఉన్న ఆర్యుల దీవెన చిహ్నమైన స్వస్తికి ఉంటుంది. దీన్ని 64 ఇది ఆర్యుల దీవెనను ప్రతిబింబించేలా చేశారు. ఆ తర్వాత ఆ చుట్టూ ఉన్న 64 తామర రేకులతో కూడిన ఈ శిఖరం బయట వృత్తం ఏదైతే ఉందో ఇది భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని 64 కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. దీంతోపాటు ఆ చిహ్నంలో ఉన్న ఈ సముద్రాన్ని విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞాన కేంద్రం అనే అర్థంతో తయారు చేశారు. అలాగే ఈ ప్రధానంగా ఉపనిషత్తులోని ఉన్న ఈ తేజస్వి నామ ధీతమస్తు అనే ఈ పదం ఏదైతే ఉందో ఇది ఉపనిషత్తుల్లో ఉంది. ఈ నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. అంటే దైవిక కాంతి మన అధ్యయనాలకు ప్రకాశింపజేయుగాక అనే అర్థంతో ఈ లోగోను అందంగా తీర్చిదిద్దారు. అంటే కేవలం ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఒక చరిత్రాత్మకమైనది, 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. దీంట్లో ఇది ప్రత్యేకంగా ఈ లోగో కూడా నిలుస్తుంది. ఎంతో విశిష్ట కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి ఈ లోగో ప్రత్యేకంగా అందరిలో ఒక విజ్ఞానాన్ని, కాంతివంతమైన జ్ఞానాన్ని తీర్చిదిద్దేలా ఇది రూపొందించబడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో మరే ఇతర విశ్వవిద్యాలయానికి లేని విధంగా వైవిధ్యంతో కూడిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అనే పేరుతో ఈ విద్యాక్షేత్రాన్ని నామకరణం చేశారు. కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా పేరుకు తగ్గట్టుగానే సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటనం, దర్శకత్వం వంటి లలిత కళల విభాగాలను ప్రోత్సహిస్తూ కళల నిలయంగా నిలుస్తోంది. శతవసంతాలుగా విజ్ఞాన కాంతులను వెదజల్లుతూ ఎందరో శాస్త్రవేత్తలను, విద్యావేత్తలను తీర్చిదిద్దిన ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఇప్పుడు మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. 100 ఏళ్ల చరిత్రం, ఎంతోమంది మహనీయులను అందించిన విద్యా నిలయం, పోరాటాలతో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన జ్ఞాన వెలుగులను ప్రకాశింపజేస్తూ శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్తులో మరిన్ని శతాబ్ది ఉత్సవాలను జరుపుకొని మరింత మంది విజ్ఞానవంతులను అందించి స్ఫూర్తిగా నిలుస్తుందని మనము మనసారా కోరుకుందాం. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, TV9 విశాఖపట్నం.